ప్రజాగాయకుడు తెలంగాణ యుద్ధ నౌక గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దరన్న యాదిలో జరుగుతున్న ఈ వర్ధంతి కార్యక్రమానికి పాల్గొనడానికి రవీంద్ర భారతికి చాలామంది గద్దరన్న అభిమానులు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో బీసీ కమిషన్ తొలి చైర్మన్ బిఎస్ రాములు గారు ఉన్నారు. బిఎస్ రాములు గారు గద్దరన్నకి అత్యంత సన్నిహితులు, సమకాలికులు. గద్దరన్న గారితో ఉన్న సాన్నిహిత్యం ఎలా ఉండేదో బిఎస్ రాములు గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. ఈరోజు గద్దరన్న గారు ఫిజికల్గా మనతో లేనప్పటికీ కూడా మానసికంగా ప్రతి ఒక్కరూ గద్దర్ గారిని ఎప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. తెలంగాణ సమాజం యుద్ధ నౌకను మర్చిపోదు. సో గద్దరన్న గారితో మీరు చాలా క్లోజ్గా ఉన్నారు. సో మీ యొక్క వ్యక్తిగతం కలుసుకున్నప్పుడు ఎలా ఉండేవారు, ఏ విషయాలు డిస్కస్ చేస్తూ ఉండేవారు? మేము సుమారుగా 45 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసినాము. ఈ 45 సంవత్సరాలలో నేను రచయితగా, రాడికల్ విభజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తానేమో జననాట్య మండలి నిర్మాతగా భారతదేశం అంతా తిరిగినాము, కలిసి పాటలు పాడినాము, అనేక విషయాలు చర్చ చేసినాం. భారతదేశ వ్యాప్తంగా అసలు ప్రజా ఉద్యమాలు ప్రజల విముక్తి కోసం ఎలా జరుగుతున్నాయని చర్చలు చేసినాము. అప్పుడు అనేక సిద్ధాంతాలు అనేక రకాలుగా తెలిసి వచ్చినాయి మాకు. ఆ తర్వాత అసలు ఈ ఉద్యమాలు ఇంత నిర్బంధం ఎందుకు జరుగుతుందో కూడా ఆలోచన చేసినాము. మేము ఆయన 1972 నుంచి విప్లవోద్యమంలో పనిచేస్తున్నాడు, నేను 1977 నుంచి చేస్తున్నాను. అయితే ఆ తర్వాత మళ్ళీ నేను ఉద్యోగాన్ని వదిలేసి కూడా ఒక 84 నుంచి 90 దాకా రహస్య జీవితంలో కలిసి జీవించినాము, గద్దరు నేను అందరం కలిసి. అయితే ఆ క్రమంలో ఈ సిద్ధాంతాల్లో ఇంత నిర్బంధం రావడానికి సిద్ధాంతాల్లో లోపం మీద ఉంది అని చెప్పేసి ఆలోచన చేసినాము. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా తాను అదే పద్ధతిలో ఉన్నాడు. మేము మాట్లాడుకున్నాము. నా అభిప్రాయాలు చెప్పినాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రచయితల, కళాకారుల మీద ఐక్యతగా నిర్మాణం చేసి అందువల్ల మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం రావడం కోసం బహుజన సమాజ్ పార్టీ ఎట్లయితే ఆలోచిస్తుందో అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. అంబేద్కర్ని, బుద్ధిని మనం సొంతం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. చెప్తే మా చర్చలలో చాలా మేరకు అంగీకరించేవాడు. 93లో చాలా సీరియస్గా ఒక 14 గంటలు డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత నా మాట విని వేల మంది పార్టీలకు వచ్చినారు, ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళు మట్టి పోసి శాపన పెట్టినట్టు మాట్లాడతారు. ఎట్లా చేయాలి నేనంటే, ఇప్పుడు చెప్పుదాం తప్పు అయిపోయింది అని అందాము, ఏమవుతుంది అని అన్నాను. నేనైతే బయట బహిరంగంగా విప్లవం ఇది సరైన విప్లవం కాదని నేను చెప్పుకుంటూ వచ్చినాను. ఈ అంబేద్కర్ను, మన బుద్ధుడిని మనం తీసుకోవాలి, ఈ నక్సలైట్ల ఉద్యమం ఇది సరైనది కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తాను అట్లాగే ఉన్నాడు. కానీ కాలక్రమంలో మెల్లిమెల్లిగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేస్తూ దాన్ని పక్కకు పెట్టినాడు. ఆ తర్వాత ఆయన సీరియస్గానే భారత రాజ్యాంగ ప్రాధాన్యత గుర్తించి బుద్ధుడి గురించి, పైగా వాళ్ళ అక్క బుద్ధిస్టు, వాళ్ళ నాన్న అంబేద్కర్ తోటి కలిసి పనిచేసినాడు ఔరంగాబాద్లో. అందువల్ల ఆయన సహజంగానే బుద్ధిజం నుంచి అంబేద్కరిజం దాకా భారత రాజ్యాంగ ప్రాధాన్యత గుర్తించి తన భావాలు మార్చుకున్నాడు, తన బాట మార్చుకున్నాడు. ఆ తర్వాత ప్రజలకు కూడా అదే విషయం చెప్పి, ఇప్పుడు మనకు తెలంగాణ వస్తుంది, రాజ్యాధికారం ఓట్లతో వస్తున్నప్పుడు మనం ఇది ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ఓట్లలో పార్టిసిపేట్ చేసి రాజ్యాధికారం కళ్ళ ఎదురైనా వస్తుంది కాబట్టి మనం చేసుకుంటే బాగుంటుంది కదా అని తన అనుభవాన్ని అనుసరించి మారడం జరిగింది. అందువల్ల ఒక యుగకర్తగా ఉన్నటువంటి వాడు, వేలాది మందిని, లక్షలాది మందిని కదిలించినటువంటి వాడు. సకాలంలో అప్పుడు మేము 1990లో అనుకున్నాం, నేను కంచేలే గద్దరు కలిసి బౌద్ధం స్వీకారం చేద్దామని. కానీ అప్పుడు ఎవరు ఆర్గనైజ్ చేసేవారు ఎవరు లేకట్లా ఆగిపోయింది. అప్పుడే కనుక మేము 30 ఏళ్ల క్రితమే బౌద్ధ స్వీకారం కనుక చేస్తే అది గద్దర్ ప్రభావంతో, కంచేలే ప్రభావంతో అది గొప్ప ఒక మలుపు తీసుకుని ఉండేది. అది చాలా లేటుగా ఒక 20 ఏళ్ళ తర్వాత జరిగింది. అయినప్పటికీ కూడా ఒక ఈ పంత సరైనది కాదు, శాంతియుత ప్రధాన మంచిది, భారత రాజ్యాంగం అని గుర్తించడం కూడా గొప్ప విషయమే. అందువల్ల గద్దర్ దాన్ని దాచుకోలేదు. అందువల్ల మన భారత రాజ్యాంగ ప్రాధాన్యత గుర్తించి భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు, చెప్పుకుంటూ వచ్చినాడు. నేను కూడా భారత రాజ్యాంగ యొక్క ముఖ్యాంశాలను పుస్తకం రాసి చాలా అందుకే గ్రామాన ఉచితంగా పంచిపెడుతున్నాను. ఆ లక్ష్యాన్ని మనం తీసుకుని వెళ్ళి భారత రాజ్యాంగాన్ని ముందు అర్థం చేసుకున్నాం. చైనాలో ఏం జరిగిందో, రష్యాలో ఏం జరిగిందో అవి ఏమి తెలియకుండా అక్కడి రాజ్యాంగం ఏముందో తెలుసుకోకుండా గొప్ప అని చెప్పి దూరపుకుండా నునుపులాగా వెళ్తున్నటువంటి ఈ యువతరానికి గద్దర్ ఒక విజ్ఞప్తి చేసింది ఏంటంటే, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, భారత రాజ్యాంగాన్ని ముందు చదవండి, ఆ తర్వాత రష్యా రాజ్యాంగాన్ని చదవండి, చైనా రాజ్యాంగాన్ని చదవండి. అక్కడ పరిపాలన ఎట్లా ఉన్నది, హక్కులు ఎలా ఉన్నాయి, శాసన వ్యవస్థ, అతని న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నది, అక్కడ బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నది తెలుసుకొని ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాల్సిన అవసరం ముందు చదవండి. మీరు చదివి మీరు
ఆ తర్వాత తెలుసుకుంటే భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత అప్పుడు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగం అత్యుత్తమైందని చెప్పేసి ప్రశంసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఊరికే చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మహానాయకుడు నిర్మించినట్టు ఇది ఒక మహాగాయకుడు దాన్ని తీసుకున్నాడు. అందువల్ల ఇవాళ ఆ మారిన అనుభవంతో పరిణితితో మారినటువంటి ఈ భావాలని మళ్ళీ తిరిగి మనం భారత రాజ్యాంగం గద్దరు మారిన క్రమాన్ని చెప్పాలి తప్ప యుద్ధ నౌక అని చెప్పి ప్రచారం చేయకూడదు అని చెప్పి నేను శాంతి నౌక ఎట్లయితే సమ్రాట్ అశోకుడు కళింగ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయిన తర్వాత మనసు మారి రక్తం చూసి మనసు మారి జీవితం అంతా బౌద్ధాన్ని ఎట్లయితే ప్రచారం చేసినాడో తన పిల్లలను తన తమ్ములను చెల్లెలను అక్కలందరినీ చేసినాడో అట్లా ఈ రక్తపాతం చూసిన తర్వాత మారిన క్రమాన్ని అశోకుని ఎట్లయితే గౌరవిస్తున్నాము శాంతిదూతగా, ఇప్పుడు గద్దర్ని కూడా శాంతిదూతగా గౌరవించాలని కోరుతున్నాం. యుద్ధనౌక అనే పదాన్ని వాడదని నేను మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు జనం గుండె చప్పుడుగా గలమెత్తిన మీరు అన్నట్టుగా యుద్ధ నౌక కాకుండా శాంతిదూతగా అతని జీవిత కాలం అంతా కూడా తెలంగాణ కోసం, తెలంగాణ సాధించాలని, తెలంగాణ సిద్ధించాలని చేసిన కష్టం అంతా ఇంత కాదు. సో అతను అనుకున్నట్టుగానే ఎంతోమంది ఉత్తేజపరుడై ఈరోజు ప్రజా యుద్ధ నౌక అఫ్కోర్స్ గతంలో ఉన్నప్పటికీ మీ ప్రకారంగా ఒక శాంతిదూతగా పేరుగాంచిన గద్దర్ గారు భౌతికంగా మనపై లేనప్పటికీ కూడా తెలంగాణ సమాజం గద్దర్ గారిని ఎప్పుడూ మర్చిపోదు. గద్దర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక సమకాలికులుగా మీరేమంటారు? అవును, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన జీవితమైన సందేశం. ఆయన ఎక్కడి నుంచి బుర్రకథలు ప్రారంభించి కుటుంబ నియంత్రణ పాటలు ప్రారంభించి ఆ తర్వాత ఆటల వరుస నుంచి జనాటమెంటల్ నుంచి అలా ప్రజల యొక్క ప్రతి సమస్యను తీసుకున్నాడు. ఆయన ఏదైనా సమస్యను తీసుకుంటే అది కూలంకషంగా అర్థం చేసుకొని అనేక కోణాల్లో దాన్ని ఆలోచించి ఉపన్యాసం ఇవ్వడం కానీ పాట రాయడం కానీ చేసేవాడు. అందువల్ల ఆయన నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే నిజాయితీగా ఉండండి, ప్రజలకు అంకితంగా అండి, ప్రజల సమస్యలు పట్టుకోండి, ప్రజలకు అనుకూలంగా ఉండండి. సిద్ధాంతాల కోసం కాదు, ప్రజల జీవితాలకు అనుకూలంగా, ప్రజల జీవితాలు ఎట్లయితే బాగుపడతాయో దాన్ని అనుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఆ పాత సిద్ధాంతాలు తప్పని తేల్చిన తర్వాత కొత్త సిద్ధాంతాలు తీసుకున్న తర్వాత కొత్తది కాదు ఇది ఉంది, కానీ మనం ఆ భ్రమలలో పడిపోయినాం. ఆ భ్రమల నుంచి ఇవాళ విప్లవోద్యమం కూడా ఇప్పుడు 1977లో ఎలా ఉంది, 90లో ఎలా ఉంది, 92లో ఎలా ఉంది, 30 ఏళ్ళ తర్వాత కుదించకపోయింది, కొన్ని ప్యాకెట్లు కుదించకపోయింది. మరి రష్యాలో, చైనాలో 35 సంవత్సరాలకి విప్లవం విజయవంతమై అధికారంలోకి వచ్చినారు. ఇక్కడ 100 ఏళ్ళు అయిపోయింది, ఏమీ లేదు. అందువల్ల మన దేశానికి సరిపడదు. కుల సమస్యను గుర్తించాలి, స్త్రీ సమస్యను గుర్తించాలి, వెనుకబడిన ప్రాంతాల సమస్యను గుర్తించాలి. అందుకే స్త్రీవాదం మీద, దళితవాదం మీద, ఆ తర్వాత ఈ ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా తెలంగాణ వాదం మీద కలిసి పనిచేయడం జరిగింది. అందువల్ల ప్రజల సమస్య మన సమస్యలు, ప్రజల భాగమే మన భాగం. అందువల్ల ఆయా బడ్జెట్లలో ఆయా సామాజిక వర్గాలకు అనుకూలంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు వాళ్ళ జనాభా దామాష మేరకు బడ్జెట్ కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తే తప్పనిసరిగా 10 ఏళ్లలోనే దేశంలోని పేదరికం వెళ్ళిపోతుంది. అన్ని నీళ్ళని మన సముద్రంలో పడిపోకుండా నదులలో మన ఆనకట్టలు వేసుకుంటే అన్నిటికీ ఉపయోగపడతాయి. ఆ తర్వాత అందరికీ ఉపాధి కల్పించే ప్రణాళికలు తీసుకున్న తర్వాత దారిద్ర్యం ఎందుకు ఉంటుంది, నిరుద్యోగం ఎందుకు ఉంటుంది, ఆ ప్రణాళికలు చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళడానికి అలా గద్దర్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇప్పుడు మేధావులు సూచనలు తీసుకొని ప్రజల దగ్గరికి అడిగి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాటిని అనుసరించి మన ఎన్నికల ప్రణాళికలు పెట్టడం, ఆ తర్వాత వాటిని బడ్జెట్లో పెట్టి ఆమోదింపజేయడం ద్వారానే గద్దర్ కోరుకున్నటువంటి శాంతియుత పరివర్తన. ఆయన శాంతి యాత్రలు చేసినాడు. తెలంగాణ ఉద్యమం కోసము యుద్ధనౌకగా తిరగలేదు, ఆయన శాంతి యాత్రలే చేసినాడు. హైదరాబాద్ మేము కలిసి అసెంబ్లీ కాడ నుంచి మేము నిలబడి అక్కడి నుంచి మేము సాగనంపినాం గద్దర్ని. శాంతి యాత్రలు చేసుకుంటూ గ్రామాన వేలాది మందితోటి మీటింగ్ పెట్టినాడు. శాంతియుతంగానే ఉద్యమం జరిగింది, అది మనకు అందరికీ తెలుసు. అందువల్ల ఆయన 2001 నుంచి కాకుండా 1997లో భువనగిరి జనగామ కాడ నుంచి ఎప్పుడైతే మొదలైందో ఉద్యమం అప్పటి నుంచే చేస్తున్నాడు. దానివల్లనే తెలంగాణ ఉద్యమం వల్లనే ఆయన 6 తూటాలు తినాల్సి వచ్చింది. ఈ 6 తీటాలు కూడా అయిపోయినాయి. తిరిగి బతికింది తెలంగాణ కోసం అని అనుకుంటున్నాం. అందువల్ల గద్దర్ యొక్క ఆశయాలు ఇవాళ శాంతియుత పరివర్తన, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమర్థం, ప్రజాస్వామ్యం. Save a life. Download uBlood app. uBlood for the new blood.